భారతదేశం అంతా ఆసక్తికరంగా చూసిండే మహారాష్ట్ర ఎలక్షన్స్. ఎందుకంటే కీలకమైనటువంటి ఎలక్షన్స్ అని చెప్పాలి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇక హర్యానా ఎలక్షన్స్ తర్వాత ఇక అందరి దృష్టి మహారాష్ట్ర ఎలక్షన్స్ మీద అయితే పడిండే. ఎందుకంటే దేశంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది, ఆర్థిక రాజధాని భారతదేశానికి. అట్లాంటి సిటీస్ ఉన్నటువంటి ఇక భారతదేశ ఆర్థిక పరిస్థితిలో ఎక్కువ శాతం ముంబై నుంచి కూడా వస్తుంది మనకి మహారాష్ట్ర. అంత కీలకమైనటువంటిది భారతదేశానికి. ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే అందరి దృష్టి దాని మీద అయితే పడిండే. ఇక నిన్న ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓట్లన్నీ ఈవీఎం బాక్సులు అయితే నిక్షిప్తం అయిపోయినాయి. 288 సీట్లకైతే ఇక పోలింగ్ అయితే జరిగింది, ప్రశాంతంగా అయితే జరిగింది. ఇక ఆల్మోస్ట్ 65% వరకు కూడా పోల్ అయితే నమోదైంది. ఇప్పుడు అందరి దృష్టి ఏంటంటే మరి ఎవరు గెలవబోతున్నారు. ఈసారి అయితే కొంచెం ఉత్కంఠగా ఉందని చెప్పాలి మహారాష్ట్ర ఎలక్షన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఇక మహాయుతి కూటమికి, బీజేపీ కూటమికి పట్టం అయితే కడుతున్నాయి. మరి నిజంగా మరి మహాయుతి కంపల్సరీ గెలుస్తుందా, ఇక ఎంవీఐ గెలవబోతుందా, మహావికాస్ అఘడి కూడా గెలవబోతుందా, లేదంటే పరిస్థితి ఎట్లుంటుంది, పోటీ ఎట్లుంటుంది అనేటువంటిది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా అయితే మారింది. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మహారాష్ట్ర జార్ఖండ్లో భాజపా కూటమికే ముగ్గైతే చూపిస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా ఉన్న 288లో మెజార్టీ అవ్వాల్సింది 145. అన్ని సర్వేలు కూడా చాణక్య స్ట్రాటజీస్ 152, 160, ఇక దైనిక్ భాస్కర్ 140 వరకు చూపించింది, మరాఠీ రుద్ర 142 వరకు కూడా, మ్యాట్రిజ్ 170 చూపిస్తుంది, పీమార్క్ 157, పీపుల్ పల్స్ 195 వరకు చూపిస్తుంది, టైమ్స్ నౌ 167 వరకు చూపిస్తుంది, ఎలక్టరల్ ఎడ్జ్ 121, పోల్ డైర్ అనేటువంటిది 186. అంటే 1-2 తప్ప మిగిలిన అన్నీ కూడా మహాయుతికే క్లిస్టర్గా గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేస్తానని చెప్తున్నాయి. అయితే మనం కొద్ది రోజులు మహారాష్ట్రలో గ్రౌండ్లో కూడా ఉండే పరిస్థితి ఎట్లుందంటే కొన్ని అంటే రూరల్ ఏరియాస్ మాత్రం అవుట్ రైట్గా యాంటీ గవర్నమెంట్ వేవ్ అయితే కనిపించింది. దాంట్లో ఏంది ముఖ్యంగా అంటే రైతులు అక్కడ వచ్చేసి ఈ విదర్భ లాంటి ఏరియాలో, మనం ఎక్కువ విదర్భ ఏరియాలో అయితే తిరిగినటువంటి నేపథ్యం ఉంది. విదర్భలో రైతులకి ఎంఎస్పి మీద, సోయాబీన్ మీద, పత్తి మీద రేట్లు లేవన్నటువంటి ఆందోళన, ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది. అయితే మొత్తం ఈ మహారాష్ట్ర అనేటువంటిది 6 పార్టీలు కూడా విభజించవచ్చు మనం. విదర్భ, మరాఠాడ్వా, తర్వాత ఉత్తర మహారాష్ట్ర, ఇక ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్. ఈ రూరల్ ఏరియాస్ అన్నీ కూడా ఇక రైతులతోటి, లేదంటే బీద బిక్కువలతోటి, లేకపోతే మధ్యతరగతి పీపుల్ ఉండేటువంటిది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 భాగాలు. ఇక మిగిలిన 3 భాగాలేమో టౌన్ అని చెప్పాలా, అంటే పట్టణ అర్బన్ ఓటర్స్ ఉండేటువంటిది. అది ముంబై అయినా సరే, ఇక వెస్ట్ ముంబై అయినా సరే, కొంకే టానే కొంకనే కూడా, ఇవన్నీ కూడా అర్బన్ ఓటర్స్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అర్బన్ ఓటర్ మొత్తం కూడా ఇక బీజేపీ మహాయుతి వైపు అయితే ఉన్నట్టు మన గ్రౌండ్లో తిరిగినప్పుడు అయితే మనకు క్లియర్గా అయితే కనిపించింది. అర్బన్ ఓటర్ అయితే క్లియర్గా బీజేపీకే ఓటేస్తాం, నరేంద్ర మోడీ సైడే ఉన్నాం. అంటే ఈడ ఎన్ని చిచ్చులు అయినాయి, ఎంత అయ్యింది, ఎన్ని అలయన్స్లు ఉన్నాయి, అవన్నీ కాదు, బీజేపీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీకి ఓటేస్తాం. అదే కాన్సెప్ట్. అంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏదైతే నరేంద్ర మోదీ హవా దేశం మొత్తం ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి షాట్ కలిగింది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మళ్ళీ బీజేపీ సైడే ఈ అర్బన్ ఓటర్స్ అయితే కనిపించినట్టుంది. ఇక్కడ ఇంకా ఇంట్రెస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ మహారాష్ట్రలో 8-9% వరకు కూడా అందరు సెటిలర్స్. ఈ సెటిలర్స్ అంతా కూడా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఓటర్లు అందరూ కూడా అవుట్ రైట్ బీజేపీ సైడ్ ఉన్నట్టయితే కనిపించింది. రెండోది, ముంబైలో ఆల్మోస్ట్ 40% వరకు కూడా సెటిలర్స్ ఉన్నారు. ఇందులో యూపీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే. ఆల్మోస్ట్ గుజరాత్ వాళ్ళే 15-20% ఉన్నారట. ఇంకా గుజరాత్ వాళ్ళు అవుట్ రైట్గా అయితే బీజేపీకి వేసినట్టే. ఇక నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా అవుట్ రైట్ బీజేపీ సైడ్ ఉన్నట్లే. ఇక ఈ నేపథ్యంలోనే ఇక ఈ మహారాష్ట్ర సంబంధించినటువంటి అర్బన్ ఓటర్స్ అంతా కూడా బీజేపీ సైడ్ ఉన్నారనేటువంటిది అయితే గ్రౌండ్లో అయితే క్లియర్ ఉంది. మహాయుతి సైడ్ అయితే ఉన్నట్టయితే క్లియర్ ఉంది. కానీ రూరల్ ఏరియాలో మాత్రం ఇక గవర్నమెంట్కి అంత పాజిటివ్ అయితే కనిపించలేదు. రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఇవన్నీ కూడా మహాయుతికి డేంజర్గా అయితే కనిపించినటువంటి నేపథ్యం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఈ బేటీ బహన్ అనేటువంటి దానికి ఇక పిల్లలకి లేదంటే మహిళలకి నెలకి 1500 రూపాయలు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు
ఎంవీఏ కూడా ఓ ప్రామిస్ చేసింది, మేము గవర్నమెంట్లోకి వస్తే 3,000 రూపాయలు ఇస్తామని. జనరల్ ఏంటంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ఇస్తుంటే వాళ్ళ సైడ్ మొగ్గు చూపేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికారంలోకి వస్తే 2,100 రూపాయలకు కూడా మేము పెంచుతాం, ఈ ఆడవాళ్ళకి మహిళలకి ఇచ్చేటువంటి ఆ పథకాన్ని 2,100 రూపాయలకు కూడా పెంచుతాం అన్నటువంటి మాట చెప్పారు. మరి మహిళలు ఈడ పెద్ద ఎత్తున అయితే ఆల్మోస్ట్ 40-50% కూడా మహిళా ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది పెద్ద ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా 1,500 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నటువంటి దానికి ఇంకా మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే, మహాయుతి గవర్నమెంటే వస్తే మళ్ళీ మేము 2,100లకు కూడా పెంచుతామన్నటువంటి మాట చెప్పినరు. ఇది మహిళలు ఎవరి సైడ్ ఉన్నారు, మహాయుతి సైడ్ ఉన్నారా, మహా వికాస్ అగడి సైడ్ ఉన్నారా అనేటువంటిది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అయితే మారినటువంటి నేపథ్యం ఉంది. అయితే మహాయుతి మళ్ళీ గవర్నమెంట్కి వస్తే 2,100 ఇస్తామంటే ఇక ఎంవీఏ వాళ్ళు చెప్తున్నారు, మహావికాస్ అగడి వాళ్ళు చెప్తున్నారు మేము 3,000 రూపాయలకి ఇస్తాం. మరి మహిళలు ఇటు సైడ్ ఉన్నారా, ఇటు సైడ్ ఉన్నారా అన్నటువంటిది. అర్బన్ ఓటర్ ఏమో అవుట్ రైట్గా మహాయుతి సైడ్ కనిపిస్తే రూరల్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా మనకి ఎంవీఏ సైడ్ ఉన్నట్టయితే కనిపించింది. రెండోది దీనికి ఇంకోటి ఏంటంటే మరాఠా రిజర్వేషన్ కూడా, మరాఠావాడ్ ప్రాంతం కూడా అంతా కూడా యాంటీ బీజేపీ వేవ్స్ అయితే కనిపించాయి. ఎందుకంటే వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ మహాయుతి ఏం చేసిందంటే ఇక మరాఠాడ్వా ఓట్లు మనకి పడవు అన్నటువంటి నేపథ్యంలో ఓబీసీలను తమ వైపు తిప్పుకునేందుకైతే ప్రయత్నం అయితే కనిపించినటువంటి మాట ఉంది. సో ఓబీసీలను ప్యాంపర్ చేయడం కోసమో లేదంటే ఇక్కడ పోతున్నటువంటి ఓట్లను ఇక్కడ క్యాచ్ చేయాలన్నటువంటి నేపథ్యంలో ఇక ఓబీసీలు అయితే మహాయుతి సైడ్ తిరిగేటట్టు కూడా ఇక ప్లాన్ చేయడంలో బీజేపీ లేదంటే మహాయుతి సక్సెస్ అయిందన్నటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మహాయుతికి అయితే పట్టం జరుగుతున్నాయి. మరి ఈ రూరల్ ఓటరు లేదనుకుంటే అర్బన్ ఓటరు రెండు మ్యాచ్ అయ్యి, ఎందుకంటే గతంలోనేమో అర్బన్ ఓటరు ఆల్మోస్ట్ ముంబైలో 39% ఉండనంట, ఈసారి 50% వరకు కూడా రీచ్ అయినటువంటి నేపథ్యం ఉంది. అంటే అర్బన్ ఓటర్లలో కూడా ఓట్ల శాతం అనేటువంటిది పెరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి అర్బన్ ఓటర్ ఎంత కీలకంగా మారి ఇక మహాయుతి సైడ్ ఉన్నారు, లేదంటే రూరల్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఎట్లుందనేటువంటిది ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తం మీద 23 నాడు అంటే ఆల్మోస్ట్ శనివారం రోజు మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతుంది అంటే ఇంకా మనం ఏపీ ఎగ్జిట్ పోల్స్ చూడొచ్చు, దాంతోపాటు మన పార్లమెంట్ ఎగ్జిట్ పోల్ చూడొచ్చు, హర్యానా ఎగ్జిట్ పోల్ చూడొచ్చు. వీటన్నిటిని బేస్ చేసుకొని మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమైనటువంటిది అయితే వేచి చూద్దాం 23 తారీఖు వరకు.